మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ తుస్సుమంది. జనం సభలో నుంచి వెళ్లిపోయారు. చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం లేక రేవంత్ సభ వెలవెలబోయింది. కాంగ్రెస్ మీటింగ్ను జనం పట్టించుకోకపోవడంతో హస్తం పార్టీ లీడర్ల ముఖాలు తెల్లబోయాయి. హామీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రేవంత్ ను జనం లైట్ తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇది మరోసారి రుజువైంది. ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం ప్రసంగం మొదలయ్యేసరికే సభా ప్రాంగణం ఖాళీ అయింది. రేవంత్ వేదికపైకి రాగానే వెనకాల ఉన్న జనం లేచి నిలబట్టం, ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడటం మొదలుపెట్టగానే జనం సభా ప్రాంగణం నుంచి బయటకు బారులు తీరారు. సీఎం ప్రసంగం మొదలయ్యేసరికే 30% వెనుక వైపు ఉన్న కుర్చీలు ఖాళీ కాగా మరో 20% మంది ఇంటి బాట పట్టారు. ఆ తర్వాత సీఎం ప్రసంగం 32 నిమిషాలు కొనసాగగా సభ నుంచి వాహనాల వద్దకు జనం పరుగులు తీశారు. ముఖ్యంగా బలవంతంగా రుణాల పేరుతో తరలించిన మహిళలు పెద్ద ఎత్తున ముందే వెళ్లిపోయారు. అంతకుముందు జిల్లా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడుతుండగానే జనం వెళ్తుండడాన్ని గమనించి వారు తమ ప్రసంగాన్ని కుదించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 300 రూపాయలు క్వార్టర్ బాటిల్ చొప్పున ఇచ్చి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని సభకు తరలించారు. అయినా లాభం లేకుండా పోయింది. సభా ప్రాంగణంలో జనం కనిపించలేదు. మిర్యాలగూడ పట్టణానికి, నియోజకవర్గానికి సీఎం వరాలు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో స్థానిక నిస్పృహలకు లోనయ్యారు. దీంతో ఉన్న కొద్దిమంది కూడా సీఎం మాట్లాడుతుండగానే సభా ప్రాంగణం నుంచి ఇంటి ముఖం పట్టారు. ఏ వేదికైనా సరే వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ప్రేలాపనలతో నోరు పారేసుకోవడమే తన నైజాం అన్నట్టుగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కొనసాగింది. మిర్యాలగూడలో ప్రజాపాలన ప్రగతి బాట సభలో కేసీఆర్తో పాటు కేసీఆర్, హరీష్ రావులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ తన అక్కస్ను వెళ్లగక్కారు. దీంతో సీఎం రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి తీరు సరికాదని జనం మండిపడుతున్నారు.